బైబిల్ గ్రంథంలో ముగ్గురు జ్ఞానులు ఉన్నారు. ఆ ముగ్గురు జ్ఞానులు జ్ఞానం కలిగిన వారు. మనమందరం జ్ఞానవంతులమా జ్ఞానహీనులమా? జ్ఞానవంతులం అంటే అర్థం ఏంటంటే తెలివైన వారమని అర్థం. మనందరం ఎలాంటి వాళ్ళం? తెలివి తక్కువ వాళ్ళము కాము. మానసికంగా బుద్ధిని కోల్పోయిన వారు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. మానసికంగా లోపల ఒత్తిడి ఉంటుంది, తెలివి ఉండదు. తినేటప్పుడు మాత్రం తెలివి ఉంటుంది, మంచిగా పడుకునేటప్పుడు తెలివి ఉంటుంది. పడుకోవటం అంటే బద్ధకంగా పడుకుంటారు అన్నట్టు. ఉదయం దాకా 8 గంటల దాకా పడుకుంటారు. వాళ్ళని ఏమంటారంటే సోమరులు అంటారు, మందమతులు. దేవుని వాక్యము జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. జ్ఞానమును నేర్చుకునవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ వాక్యము జ్ఞానమును నేర్పిస్తుందండి. ఆ జ్ఞానాన్ని అభ్యసించాలి, సాధన చేయాలి. తూర్పు దేశపు జ్ఞానులు. పర్షియా అంటే ఇరాన్. పర్షియా అంటే ఆ కాలపు ఇరాన్, ఈ కాలపు ఇరాన్, ఆ కాలపు పర్షియా. అక్కడి నుంచి ఒక జ్ఞాని వచ్చాడు. ఎక్కడికి? యేసు ప్రభువుని చూసుటకు అని వాక్యంలో రాసి ఉన్నది. కానీ అది తూర్పు దేశం అంటున్నాడు. కానీ చైనా కూడా తూర్పు దేశమే. ఇంకొక దేశము ఇండియా అంటున్నాడు, తూర్పు దేశం. ఇండియా నుంచి విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఈ రాముని కాలపవాడు. విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఆయనే కాస్పర్ లేక జాస్పర్ అంటారు అని భావిస్తున్నారు. ఇండియా నుంచి ఒక జ్ఞాని వెళ్ళాడు అంటున్నారు. ఇంకొక జ్ఞాని ఎవరంటే మిల్కియార్. ఈయన పర్షియా దేశవాడు. బెల్తెసార్ ఈయన అరేబియా నుంచి వెళ్ళాడని. అరేబియా అనేది, పర్షియా అనేది, ఇండియా అనేది, చైనా అనేది ఇవన్నీ తూర్పు దేశాలకే వస్తాయి. ఇజ్రాయెల్కి తూర్పు దిక్కునున్న దేశాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళని ఏమంటారంటే జ్ఞానులు అంటారు. జ్ఞాని అంటే తెలివైన వాడు. ఆయనకి మించిన తెలివి మరొకరికి ఉండదని అర్థం. జ్ఞానుల్లో శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు దానియేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ప్రవక్త అయిన దానియేలు జ్ఞాని, తెలివైనవాడు. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. నెబుకద్నెజరు కనిన కలలను వివరించేటటువంటి, అంటే భాషాంతరీకరణ చేసేటటువంటి తెలివినిచ్చాడు. ఆ యొక్క దేవుడు ఏం బయలుపరిచాడో దాన్ని సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో చెప్పుట జ్ఞాని యొక్క ముఖ్య లక్షణం. ఎవరు చెప్పలేకపోయారు. ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్లో ఎవరు కూడా దాని భావాన్ని చెప్పలేకపోయారు. అంటే నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుందని అర్థం. మన నెబుకద్నెజరేమో కలగన్నాడు. ప్రతిమ యొక్క భావం చెప్పమని జ్యోతిష్కుల్ని, జ్ఞానుల్ని, ఆ దేశంలో ఉన్న తెలివైన వారందరిని పిలిస్తే పండిత జ్ఞానం కలిగిన వారు, అంటే పాఠ్య పుస్తకాల జ్ఞానం, ఇంకా మాంత్రిక శక్తుల జ్ఞానం, తర్వాత దైవ జ్ఞానం, వాళ్ళకున్న సర్వ జ్ఞానాలన్నీ కలిగిన వారిని అక్కడికి సభకు పిలిచి ఈ ప్రతిమ యొక్క అర్థం ఏంటని చెప్పమన్నాడు అన్నట్టు. జ్ఞానం అనగా అమ్మ
జ్ఞానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం. జ్ఞానం అనగా జ్ఞానులు దీన్ని అండర్స్టాండింగ్ అనొచ్చు, విజ్డమ్ అనొచ్చు, ఇంగ్లీష్ భాష పదాలు అన్నట్టు. జ్ఞానం ప్రభు అయిన యేసు క్రీస్తుకి జ్ఞానం అని పేరు. ప్రభు అయిన యేసు క్రీస్తుకి జ్ఞానం అని పేరు. అది ఎప్పుడు పుట్టింది జ్ఞానం అంటే 2000 సంవత్సరాల అప్పుడు. అది చాలామంది ఈ తెలియని వారు మాట్లాడే మాటలు, ఆలోచించే విధానం అది. ఆ జ్ఞానం ఎప్పుడు పుట్టిందంటే భూమి పుట్టలేదు, పర్వతము పుట్టలేదు, ఆకాశం పుట్టలేదు. ఈ మైదానము లేని కాలంలో జ్ఞానం పుట్టిందని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథంలో సామెతలు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 24వ వచనం. జ్ఞానం లేకుండా అన్నం తినలేము. ఒకటి, జ్ఞానం లేకుండా బియ్యాన్ని పక్వం చేయలేము. జ్ఞానం లేకుండా ఏ పని చేయలేము. ఒక క్లాత్ కుట్టాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా వస్త్రాన్ని కుట్టలేము. మన హిందూ దేశంలో పంచెలు కట్టేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు పంచెలు కట్టుకొని గోసులు పెట్టుకునేవాళ్ళు. ఆయుధాన్ని పట్టి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు సైన్యంలో ఉన్నవారు. దాన్ని మానిపేశారు కదా. మానిపి ఈ పాయింట్లు తొడుగుతున్నారు, టక్కు చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే సోకు అంటారు. ఇది మన ఒక సైనికుడికి నాజుకుతనంగా ఏర్పాటు. అది ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిందా ఆ నాజుకుతనం, స్టైల్ అనేది. ఇప్పుడు పోలీసు వారు కట్టుకునే వస్త్రధారణ ఉంది, అది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఫారిన్ కల్చర్ అన్నట్టు. దాన్ని ఏమంటారు? ఈ జ్ఞానమును తొలగించి ఆ జ్ఞానము ఉపయోగించారు. ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇంగ్లీష్ మాట్లాడినవాడు ఎవడు లేడు. ఇంగ్లీష్ నేర్వాలంటే జ్ఞానం కావాలా. భాష నేర్వాలంటే చక్కటి జ్ఞానం కావాలా. జ్ఞానం లేకుండా అభ్యాసం కావు. నీ జేబులో ఉన్న పెన్ను ఉపయోగించడానికి ఇది ఒక జ్ఞాని కనిపెట్టాడు. కానీ ఇప్పుడు సిరాని ఆ యొక్క దానిలో పోస్తారు కదా. విమానం తయారు చేసింది జ్ఞానంతోనే, నీ వెహికల్ తయారు చేసింది జ్ఞానంతో. ఇండియాలో తయారు కావాలి అవి. లాస్ట్కి సైకిల్ తయారు చేసింది జ్ఞానంతోనే. నీ ఫ్యాషనబుల్గా ఉన్న చొక్కా తయారు చేసింది జ్ఞానంతోనే. అన్ని రకాల పరికరాలు నువ్వు వాడే పరికరం ప్రతిదీ జ్ఞానంతో తయారైంది. అంటే తెలివితో అది తయారైంది. తెలివి లేకపోతే మందత్వము, అంధత్వము, మన అజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు అజ్ఞానులు. ఇది చేయకూడదని తెలుసు వాళ్ళ మనస్సాక్షి చెబుతుంది. దొంగలకి మనస్సాక్షి చెబుతుంది, అయినా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే అజ్ఞానంతో పని చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక రోగం వస్తుందంటే అజ్ఞానంతోనే. జ్ఞానం లేకుండా కొన్ని వస్తువుల్ని వాడటం వల్ల రోగం వస్తుంది. జ్ఞానము అజ్ఞానము రెండు వేరు. అజ్ఞానం అంటే అంధకారము, తెలివి తక్కువతనము. జ్ఞానులు ఏం చేశారు? ఈ జ్ఞానులు ఎవరంటే ఈ భూలోక జియాలజికల్ శాస్త్రవేత్తలు కాదు వీళ్ళు. ఇక్కడున్న జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు. ప్రైజ్లాడు, హల్లెలూయా. ఖగోళం అంటే ఆకాశంలో జరిగే పరిస్థితులన్నింటినీ పరిశీలించే వాళ్ళు ఈ జ్ఞానం. నక్షత్రం యొక్క పరిస్థితులు తెలుసుకునే జ్ఞానం కలిగిన వాళ్ళు ముగ్గురు ఒక చోటకు వచ్చారు.
ముగ్గురు జ్ఞానులు అన్నాడా? ఆ ముగ్గురు జ్ఞానులు ఒక్క చోటకు వచ్చారు. ఒక దేశపోడు 3 దేశాల్లో బయలుదేరిన ప్రాంతాలు వేరు, వారు వచ్చిన స్థలం వేరు. ఆకాశమందు వారు నక్షత్రమును చూసిరి అంటారు. నక్షత్రమేనా లేక తోక సుక్క చూశారు? వాళ్ళు నక్షత్రం చూసారా, తోక సుక్కను చూసారా? నక్షత్రం అని రాసింది, స్టార్ అని. They saw a star in the sky and followed it. దాన్ని వెంబడించారు వాళ్ళు. అదేం చేసింది? వాళ్ళని నడిపించింది, వారిని యెరూషలేముకు నడిపించింది, నడిపించుకుంటూ తీసుకొని పోయింది. అది అక్కడికి వెళ్ళి హేరోదు రాజును ప్రశ్నిస్తారు. రాజు అయిన హేరోదును వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నించారు? రాజు ఎక్కడ పుడతాడంటే రాజుల ఇంట్లోనే పుడతాడని ఐడియా. ఈ జ్ఞానం అలాంటిది. వీళ్ళ జ్ఞానం ఎలాంటిది? రాజుగారి ఇంట్లో పుడతాడు, పాస్టర్ ఇంట్లో పాస్టర్ పుడతాడు, వ్యవసాయదారుడు పుడతాడు. మరి కొన్ని తప్పిపోతాయి ఇలాంటి పుట్టుబడి విషయాల్లో. రాజుగారిని ఎదిరించి వాడిని చంపేసి వ్యక్తి వేరే చోట పుట్టవచ్చు. యెరోబాము సామాన్యుడు, కానీ అతను రాజు అయ్యాడు. తర్వాత ఇజ్రాయేలుకి ఆ యొక్క సొలొమోన్ని ఎదిరించి ఐగుప్తు పారిపోయాడు. ఒకసారి దానికి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా పుట్టవచ్చు. అందుకని జ్ఞానం అనేది రకరకాలుగా ఉంటుంది. జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఎవరూ తప్పిపోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెడిసిన్ కనిపెట్టిన వాడు జ్ఞానంతోనే కనిపెట్టాడు. మెడిసిన్ వాడుకొని మందులు ఉన్నాయా, అది జ్ఞానంతో కనిపెట్టారు. కారు కనిపెట్టారు కదండి, విమానం కనిపెట్టారు, అదంతా అజ్ఞానంతోనే ఉన్నాయి అవి పనులు. అవన్నిటిలో ఇంకోటి వెలుగును కనిపెట్టారు, అది జ్ఞానంతోనే. మనుష్యుడు, దేవుని రూపం మందున్న మనుష్యుడు ఆ యొక్క చీకటికి అంధకారం కలుగజేస్తాడని యోబు గ్రంథం చెబుతుంది. మానవుడు చీకటికి అంధకారం కలుగజేస్తాడని చెప్తుంది యోబు గ్రంథం. గాఢాంధకారములోను మరణాంధకారములను ఉండు రత్నములను వెదకుస్తూ వారు భూమి అంతముల వరకు సంచరింతురు అని రాసి ఉంటుంది. అయితే ఈ యొక్క దేవుని వాక్యంలో మనుషుడు చీకటికి అంధకారం కలుగజేస్తాడని రాసి ఉంటుందండి. ఈ వాక్యాల్లోనే ఉంటుంది యోబు గ్రంథంలో. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు యేసు ప్రభులు వారు జీవించిన కాలంలో ఇప్పుడున్న కాలపు జ్ఞానము లేదు. ఎందుకు లేదు అది నేను ప్రశ్న వేసుకుంటున్నాను. ఆ కాలంలో ఈ జ్ఞానములు ఇచ్చి ఉంటే పరిస్థితులు వేరే ఉండేవి కదా. దేవుడు ఈ కాలానికే ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని ఆలోచించాడు కనుక ఇటు జ్ఞానము మనుషులకి లభ్యమైందని తెలియజెప్పవచ్చు. దేవునికి స్తోత్రాలు. మన మానవుడు వెలుగును కనిపెట్టాడు, అది జ్ఞానంతో కనిపెట్టిందే వెలుగు. ఈ యొక్క కరెంట్ లేని కాలంలో ఎలా ఉండే పరిస్థితి? వీధి దీపాలు ఉండే. ఈ మధ్య వీధి దీపాలు పైన 200 సంవత్సరాల క్రితం. అంతకుముందు వీధి దీపాలు ఉండే ప్రపంచం మీద. ఒక శరణం ఎత్తండి, ఒక శరణం ఎత్తండి.
వాక్యం. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అంటే అర్థం ఏంటి? ఎన్ని వీధి దీపాలు, ప్రమిదలు వెలిగించేవారు పూర్వం రాజుల కాలంలో. 2000 సంవత్సరాలు అప్పుడు కూడా దీపాలు అనేవి ఇవి లేవు. మనుషులు చీకటికి అంతం కలుగజేయదురు. ఇప్పుడు చీకటికి అంతం కలుగజేయటం అంటే అర్థం ఏంటంటే, ఈ కరెంటు స్తంభాలు వచ్చినాయి కదా, బల్బులు పెట్టారు కదా, లైట్లు వచ్చినాయి కదా, దివ్యమానమైన దీపాలు ఆ చేస్తారని ప్రవశించబడింది యోబు చేత ఇక్కడ 3వ వచనంలో. ఇది జ్ఞానంతో తయారైంది. మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ దినాన యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు? మన కరెక్ట్గా సామ్యాలు చెప్పాడు కదా, 2000. దీన్ని మనం ఈ మాటను తీసుకెళ్ళి ఈ లోక సంబంధమైన జ్ఞానులకి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడు 2000 సంవత్సరాలకే అప్పుడే పుట్టాడు, 2000 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. మా దేవతలు ఎప్పుడు పుట్టారు తెలుసా? వాళ్ళు ఏమంటారు? లక్షలు అంటారు, కోట్లు అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. నిన్ను ఓడించి పడేస్తారు ఒక దెబ్బకి. బైబిలు దానికి ఒక చక్కటి సమాధానం చెబుతుంది. జ్ఞానం ఎప్పుడు పుట్టింది? జ్ఞానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాను. ఇప్పుడు నీ మైండ్లో ఉన్న జ్ఞానము, ఒక కలెక్టర్లో ఉన్న జ్ఞానము, ఒక ప్రైమ్ మినిస్టర్లో ఉన్న జ్ఞానము, లేక ఒక సైంటిస్ట్లో ఉన్న జ్ఞానము, ఒక డాక్టర్లో ఉన్న జ్ఞానం, వాళ్ళు అన్యులైనా సరే జ్ఞానము, మళ్ళా పైలట్ జ్ఞానము, పాస్టర్ జ్ఞానము, సామాన్య జ్ఞానము, ఈ భూమిలో వ్యవసాయదారుని జ్ఞానం, ప్రతి వ్యక్తి యొక్క జ్ఞానము శబ్దము ఎక్కడుందో, ఏ మైండ్లో ఉందో జ్ఞానము, దానికి పేరు ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను ఎప్పుడు పుట్టి తినని ఆయన చెబుతున్నాడంటే, పుట్టి తిని ఎప్పుడు మన సామ్యాలు చెప్పాడు. మీరు కూడా అంతే చెప్తారు. బైబిల్లో రాయబడింది అంతవరకే. క్రీస్తు పూర్వము అంటే BC 3వ సంవత్సరంలో అని, లేక 4వ సంవత్సరంలో. సరైన వివరణ ఇవ్వట్లేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా, నాకు చిన్న వయసులో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా సరైన వివరణ వాళ్ళు ఇవ్వట్లేదు. ఒకడేమో 4లో అంటాడు, ఒకడేమో 3లో అంటాడు. సరే, అట్లా లెక్కెడితేనే 33.5 సంవత్సరాలు వస్తుంది, లేకపోతే రాదు. 2000 ఆ టైంలో పుట్టాడని చెబితే 33.5 సంవత్సరాలు సిలువయ్యాడు కదా, అది రాదు. 4 లేక 3.5 ఆ ప్రాంతాన్ని తీసుకుంటేనే 33.5 వస్తుంది. క్రీస్తు BC, క్రీస్తు పుట్టక ముందు BC అంటారు. అయితే మీరందరూ ఇదే చెప్పగలరు. ఏంటది? యేసు ఎప్పుడు పుట్టాడు? జ్ఞానులు అక్కడికి వెళ్ళారు. యేసు ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరం. ఇదంతా ఏంటంటే భౌతికం. ఒకడేమో డిసెంబర్ 25న పుట్టాడు అంటాడు, ఈ అయ్యగారులే. ఒకడేమో సెప్టెంబర్ 11న పుట్టాడు, ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 యేసు పుట్టాడు అని. ఈ సంవత్సరం కాదు, ఆ 2000 బ్యాక్లోనే సెప్టెంబర్ 11 అనేది ఉంటే, ఒకవేళ అప్పటికి ఆ క్యాలెండర్ సెప్టెంబర్ అనేది తయారై ఉంటే క్యాలెండర్లో నెల అప్పుడు పుట్టాడని ఒకడు అంటాడు. అటన్నిటికి చరిత్ర ఆధారాలని తీసుకొచ్చి ప్రూవ్ చేస్తున్నారు. రోమన్ పోపులు ఏం చేశారంటే, పోపులు డిసెంబర్ 25ని నిర్ణయించారు యేసు పుట్టుకుని. బైబిల్లో ఆ సెప్టెంబర్ 11 లేదు, డిసెంబర్ 25 కూడా రాయబడలేదు. దీనికి అనుసంధానమైన గ్రంథాలు ఒకవేళ ఉంటే ఇజ్రాయిల్లో కానీ ఎక్కడన్నా ఇంగ్లాండ్ మ్యూజియంలో కానీ గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటి ఆధారాలని, ఏ రోజు రాజు కాలం, అలాంటి ఆధారాలని, చరిత్ర కాల మాసాల అన్నిటినీ ఆధారాలను తీసుకొని
కొందరు ప్రూఫ్లు అనేవి ఈ డేట్ సరిగ్గా లేదని, కొందరు సరిగ్గా ఉందని వాళ్ళు వాదులు ఆడుకుంటుంటే మాలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, నాలాంటి వాళ్ళు యేసు ఎప్పుడు పుడితే ఏమైంది, ఎప్పుడైనా పుట్టిండు కదా, ఏదో ఒక రోజు బర్త్డే చేద్దాం అనేవాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క యేసు పుట్టుబడి ఎప్పుడంటే, యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడని అర్థం. రెండు అర్థాలు వేరు. అయితే ఈ యొక్క జ్ఞానము అనే శబ్దానికి అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుయే జ్ఞానమై ఉన్నాడు. దాని గురించి వివరణ ఇవ్వబడింది సామెతల గ్రంథంలో 8:24 వివరణ ఇవ్వబడింది. 8:24 ప్రవాహ జలములు లేనప్పుడు, ప్రవాహ జలాలు ఎప్పుడు లేవు, ప్రవాహ జలములు ఎప్పుడు లేవు. చెప్పండి, చెప్పగలిగిన వాళ్ళు చెప్పొచ్చు. ఆన్సర్ ఇవ్వచ్చు ప్రశ్న అడిగినప్పుడు. చెప్పండి, ఎప్పుడు లేవు? మీకు ఒక విషయం చెప్పిన, ప్రవాహ జలములు ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్న సముద్రాలన్నీ 7 సముద్రాలు ఉన్నాయి కదా, మహాసముద్రాలు. అవన్నీ వాటర్ను ఒక ఎత్తుగా తీసుకుంటే, అంటే ఏమంటారంటే, ఈ వాటర్ కంటే ట్రిలియన్ రెట్లు ఎక్కువ ఉన్న సముద్రం ఉందంట శూన్యంలో. మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు మననే. ట్రిలియన్ రెట్లు. ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ అంటే ఎంత? 1,00,000 కోట్లు. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల రెట్లు ఎక్కువ సముద్రం ఉందంట శూన్యంలో. ఆ జలాలు ఎప్పుడు లేవు. శూన్యానికి అంతం లేదు. ఎక్కడో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్, టెలిస్కోపులు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పవర్ఫుల్. అది కనిపెట్టి సిగ్నల్ ఇచ్చింది భూమిపైకి, ఫోటోలు పంపింది. సముద్రం మహాసముద్రం అది. ఈ 7 సముద్రాల కంటే 1,00,000 కోట్ల రెట్లు పెద్ద సముద్రం ఉందంట. అది ఎప్పుడు పుట్టింది? శవానికి స్నానం చేపిస్తారు చూడు, అప్పుడు అమ్మా అని ఏడిచింది. వాళ్ళని పట్టుకొని పోయి ఇంకెడుతుకు వెళ్ళిపో, ఏవేడుతూ నడు, చచ్చిపోయింది, వెళ్ళిపోతుంది. వీళ్ళ అమ్మ గురించి నేను చూసా. లోపలికి వెళ్ళి బయటకు వచ్చా. అంతలోకి వాళ్ళు అన్న పట్టుకొని బయటికి ఎటో సైడ్కి తీసుకెళ్తున్నాడు. వీళ్ళ అమ్మ కొరకు ఆ మేడం లేదు. లాస్ట్లో శవాన్ని లేపేటప్పుడు ఒక కేక పెట్టింది, అమ్మా అనేసి. అమ్మా అంటే ఆవుని లేగదోడ అమ్మా అంటుంది. అది తల్లిదోడ కూడా అంబా అంటుంది. అంటే అర్థం ఏంటంటే అమ్మా అమ్మా అమ్మ అని. ఇక అమ్మ అనే పదం లేదు నీ నోట్లో. ఎప్పుడంటే చచ్చిపోయిన తర్వాత. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే అమ్మ అని వస్తుంది. అంటే ఎందుకంటే నేను కన్నది కదా, రక్తం మాంసం నరాలు అన్నీ ఇచ్చింది కదా తల్లి. అందుకని అమ్మ అనే పదము ఈ పెదాలు అతుక్కుంటాయి. నాన్న అంటే పెదాలు అతికించని చూద్దాం. బాపు అది మన పదం కాదు, హిందీ పదం. బాపు అనేది బాపు. చాచా నెహ్రూ. బాపు అంటే మన పదం కాదు, మన తెలుగు పదం చెప్పరాదని చెప్పి. నాన్న అంటే పెదాలు అంటుకోవు, అమ్మ అంటే పెదాలు అంటుకుంటాయి. అమ్మలో ఉన్న సీక్రెట్ ఏంటి, నాన్నలో ఉన్న సీక్రెట్ ఏంటి? అమ్మేమో మురికంతా పూసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి పురిటి గుడ్డలు ఉంటాయి కదా, ఆ మురికంతా పూసుకుంటూ, ఆ వాసన అంతా పూసుకుంటూ, ఆ గదిలోనే ఉండడు. నెల 2 నెలలు బయటకు రాకపోవడం. మన 6 నెలల దాకా, సంవత్సరం దాకా ఒక సరైన స్థితిలో శుభ్రతలోకి రాదు. నెల అపరిశుభ్రత, లేకపోతే 2 నెలల అపరిశుభ్రత, అన్క్లీన్నెస్ అన్నట్టు. మన లేవీల్లో చెప్తాడు కనిన అమ్మాయిని గురించి. నాన్న అట్ట పూసుకోడు, అందుకని నాన్నని విడిపోతుంది. అమ్మ అంటే నీకున్న రోతంతా ఆమె పూసుకుంది పుట్టినప్పుడు.
కొంచెం శుభ్రత పడేదాకా. అవునా కాదా? ఎవరు గొప్పవాళ్ళు అంటావు ఇప్పుడు? మన నాన్న అంటేగాను ఈ బుజ్జి నాన్న అన్నది. మరి మీ నాన్న పూసుకోలేదు. నాన్న బ్రతికిస్తాడు డబ్బులు తెచ్చి, అమ్మేమో అన్నీ పూసుకుంటుంది. రోత, మంచిది చెడుది అన్నీ పూసుకుంటుంది. ఏడాది తల్లి చాకిరి చేస్తుందయ్యా శిశువుకి. రకరకాల చాకిరి అంటారు. చాకిరి అంటే అర్థమైందా? పని. ఆ పిల్లకి పరిచర్య చేస్తుంది తల్లి. తండ్రి ఏమో పైపోయిన తిరుగుతాడు, డబ్బులు తెస్తాడు అన్నట్టు. డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇస్తాడు కుటుంబ పోషణకి. చాలా ఉంటాయి తల్లికి తండ్రికి మధ్య లక్షణాల్లో తేడా. చాలా విషయాలు చెప్పచ్చు, అప్పుడప్పుడు చెబుతుంటే, ఎందుకంటే టైము సంకుచితంగా ఉంటుంది కదా. అందుకని మన జ్ఞానం అనేది మనిషిని ఏడిపించదు. జ్ఞానము మనిషిని ఏడిపించదు, నవ్విస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్రొత్త వస్తువు చూడగానే హ్యాపీగా ఉంటావు నువ్వు. షాప్లోకి వెళ్ళి ఒక క్లాత్ కొనగానే హ్యాపీగా పట్టించుకుంటారు పండగని కదండి. సెల్ ఫోన్ కొనుక్కోగానే కేరింతలు కొట్టి గంతులు వేస్తుంటావు. సెల్ ఫోను, నాకు సెల్ ఫోన్ వచ్చింది, ₹1,00,000 సెల్ ఫోన్ కొన్నావు అనుకో. ఆ తప్పులు తప్ప దానిలో ఉన్నదంతా జ్ఞానమే. తప్పులు అంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీ ఉంటుందండి దానిలో. సెక్సువల్, నేను ఇంగ్లీష్ పదం చెప్పాను, దాన్ని ఏమంటారంటే తెలుగు భాషలో ఏమంటారు? సెక్సువల్ ఇమ్మొరాలిటీ ఒకటి. కొన్ని లౌకిక సంబంధమైన విగ్రహాలకు సంబంధించిన పూజా సంబంధమైనవి. ఈ లోకములో ఉన్నదంతా అంటే ఈ లోకములో ఉన్నద అలంకరణ అంతా దానిలోనే ఉంటుంది. అంటే మన కళ్ళని మెరిపించేదంతా అందులో ఉంటుంది. అది తప్ప మిగతాదంతా జ్ఞానమే. మనల్ని చెడగొట్టేది తప్ప సెల్ ఫోన్లో ఉంటాయి. మనల్ని చెడగొట్టేవి కొన్ని ఉంటాయి సెల్ ఫోన్లో. మనల్ని నాశనం చేసేవి కూడా ఉంటాయి సెల్ ఫోన్లో. నీ కళ్ళను ఆగం చేసేది కూడా ఉంటుంది సెల్ ఫోన్లో. నీ డబ్బంతా, నీ బ్యాంకులో ఉన్న డబ్బంతా అవతలకు పోయే విధంగా కూడా దానిలో ఉంటుంది నీకు తెలియకపోతే. అవన్నీ తప్ప ఏదైతే మంచి ఉందో సెల్ ఫోన్లో అదంతా జ్ఞానమునకు సంబంధించినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాన్ని పొందు, దీవెన పొందు. జ్ఞానం లేని వాళ్ళకి ఏమంటారు పేరు? అజ్ఞానులు అంటారు కదా. అజ్ఞానులకే బుద్ధిహీనత. జ్ఞానం లేని ఒక పడుసువాడు, హల్లెలూయా, ఏమన్నాడమ్మా? సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుందండి. జ్ఞానము లేని ఒక పడుసువాడు, చూడండి, జ్ఞానము లేని ఒక పడుసువాడు. సామెతలు ఒక శరణం పాడండి. ఏంటంటే జ్ఞానం లేని పడుసువాడు, జ్ఞానం లేని పొడుసువాడు ఒకడుండిను. వాడేం చేస్తాడంటే
జార స్త్రీ ఉండే చెంతకు చేరతాడు, పడుసువాడు వీడు. ఎక్కడుంటుందంటే సామెతల గ్రంథం 5వ అధ్యాయం అంతా, వివేకము గల నా బోధక సెవియగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. 5వ అధ్యాయం. తెలివిని 2వ వచనం, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. జార స్త్రీ ఉండు జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపోయినవి, దాని వలన కలుగు ఫలము ముసిని పడినంత సేదు. అది 2 అంచులు గల కత్తి అంత పొదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జార స్త్రీయుండు శాయకపోగా నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకబో అని జ్ఞానోపదేశం ఎవరికి చేస్తున్నారంటే నరులకు చేస్తున్నారు, యవనస్తులకు చేస్తున్నాడు. యవనస్తులైన వారికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. యవనస్తులైన మగపిల్లలకి, యవనస్తులైన ఆడపిల్లలకి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఈ జ్ఞానం లేని పడుసువాడు ఏం చేస్తాడంటే, పడుసువాడు అంటే ఏంటి? 18 ఏళ్ళు వచ్చిన పడుసువాడు, పెళ్లిగాని పడుసువాడు ఏం చేస్తాడంటే దీని సెంతకు చేరి మరణానికి దగ్గర పడతాడు. జార స్త్రీ ఎక్కడుంటుంది? ఎప్పుడు సందుల దగ్గర నిలబడి అది సైగలు చేస్తుంటుందట. ఇక్కడ వాక్యంలో రాసి ఉంది. ఈ బైబిల్ బోధ ఏంటి అసలు కదా? బైబిల్ బోధ ఏంటి? యవనస్తులైన ఆడపిల్లలను, యవనస్తులైన మగపిల్లలను వారిని వారు కాపాడుకోవాలని ఈ మాట చెప్పబడింది. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? జ్ఞానము కలిగిన ఒక పడుసువాడు ఉన్నాడు. జ్ఞానం లేని పడుసువాడే దీని దగ్గరికి వెళ్తాడు. జ్ఞానం కలిగిన పడుసువాడేమో పట్టణమును కాపాడాడు. పట్టణమును కాపాడటం అంటే 2 భాగాలు. ఒకటేమో ఈ యొక్క శత్రు రాజుల నుంచి ఈ పురాన్ని కాపాడటం, పూర్వమును కాపాడుట, జ్ఞానంతో మాట్లాడి ఆ శత్రు రాజుల్ని వెనక్కి పంపించి వేయట. రెండవది ఈ దేహం అనేది పట్టణము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేహము తల నుంచి పాదం దాకా పట్టణం. ఇది పట్టణం. ఎవరైనా చెప్పింది ఈ పదం అంటావు, నీకు తెలియదు. ఈ పట్టణానికి కాపు వేసుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు. ఈ శరీరానికి రక్షణని కల్పించుకుంటాడు. ఏంటి రక్షణని కల్పించుకోవడం అంటే రోగాలు రాకుండా కాపాడుకుంటాడు. అంటే స్త్రీల రోగాలు, పురుషుల రోగాలు ఉంటాయి ప్రపంచం మీద. ఎయిడ్స్ రోగం ఉంది, దాని నుంచి కాపాడుకుంటాడు. ఒకడు 3 పెళ్ళాలను చేసుకున్నాడు. ముగ్గురు పెళ్ళాల దగ్గరికి వెళ్ళాడు. బాన్సోడ్లో ఒక పెళ్ళం ఉంది, నర్వలో ఒక పెళ్ళం ఉంది, ఇంకోసారి నిజాం సాగర్లో ఒక పెళ్ళం ఉంది. 3 దగ్గర తిరిగాడు. ఎయిడ్స్ వచ్చేసింది. కాలము తీరక ముందే చచ్చిపోయాడు. ఆయన బోధకుడు అందరూ. కాలం తీరక బోధకుడే ఆయన, సవిత్రే బోధకుడు. కాలం తీరక ముందే చచ్చిపోయాడు చిన్న వయసులోనే. కారణం ఏంటంటే జబ్బు వచ్చేసింది. పట్టణాన్ని కాపాడుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు నాకు తెలివి ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకున్న ధనము, ధాన్యము, సంపదలు, జ్ఞానము, చదువు అన్నీ ఉన్నాయి, నాకేది కొదువు లేదు అనుకొని తన ఇష్టానుసారంగా తిరిగాడు అనుకో లోకంలో, దేవుడు వాడిని తొందరగా చంపేస్తాడు. మన దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆ పిల్ల గొంతుకు వస్తావు, ఈ పిల్ల గొంతుకు వస్తాయి, ఇంకొక పిల్ల గొంతుకు వస్తాయి. ఏడుగురు గొంతుకు వచ్చాడు. గొంతులు కొట్టబట్టేంది, చంపటం కాదు, వాళ్ళని ముంచేసాడు. వాళ్ళ జీవితంలో సాక్ష్యాలు లేకుండా చెడగొట్టేశాడు. ఆయన పేరు కాంట్రాక్టర్ అందరూ. నేనేమన్నా
పేరు తెలీదు నాకు, కాంట్రాక్టర్ అందరూ ఆయన. ఇంకొక పెద్ద హెడ్ మాస్టర్ ఆయన స్కూల్లో పిల్లలకి చదువు చెప్తాడు. 3 భార్యలు. ఆ భార్య దగ్గర పోతే ఈ భార్య రానిది, ఈ భార్య దగ్గర పోతే ఆ భార్య కొట్లాడుతుంది. వాళ్ళ 3 భార్యలు ముద్దుల మొగుడు. ఆయన 3 భార్యల ముద్దుల మొగుడు. నేను కంపలో పడ్డాడని ఆయన లేపుదామని వెళ్తే ఆయన అపార్థపోతున్నాడు చూసి నేను సువార్త చేయడానికి వెళ్ళి ఆ ఊరు కూటం పెట్టడానికి, అందరికీ వాక్యం చెబుదామని కూటం పెడతానికి వెళతాం. కూటం అంటారా గూటం అంటారా? కూటమా గూటమా? కూటం. గూటం అంటే ఏంది? మన ఎడ్ల కట్టేస్తారు, అదే కట్టి ఉంటుంది, దాన్ని గూటం అంటారు. రైతులారు హల్లెలూయా. చూడండి, నేను వెళ్తే ఆయన మాటలు సరిలేదు, ఫుల్గా డ్రింక్ వేసుకున్నాడు. ఈ భార్య దగ్గర కొట్లాడింది, మాదిరే జరిగింది. అక్కడ నుంచి తప్పిపోయాడు, వెళ్తున్నాడు. గడ్డివాముకి కంపేసి ఉంది, ముళ్ళ కంప. ఆ తాగిన తిమ్మిని మీద ఊగుతూ దానిలో పడిపోయాడు. మేము 4 వెళ్ళాము ఆయన లేపడానికి. పాపం, అయ్యో ముళ్ళు గుచ్చుకున్నాయి కదా లేద్దాం. మేము వెళ్తే మమ్మల్ని అందరిని అపార్థంగా తిడుతున్నాడు, వేరే కోణంలో తిడుతున్నాడు. ఇది బీర్కూర్లో జరిగింది. అంటే గొంతులు పోయకూడదు. ఇప్పుడు అందులో ఎంతమంది ఆగమయ్యారో, ఒక పెళ్ళం నిలబడి ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఆగమయ్యి ఉంటారు. 3 భార్యలు కదా, 3 భార్యలు. ఆయన 3 భార్యలు ఎందుకు చేసుకున్నట్టు? జ్ఞానం లేదు, తెలివి లేదు. చేసుకున్న వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టినా, ఒకవేళ ఆ పెళ్ళాలు చచ్చిపోయినా వాడు ఫ్రీ అవుతాడు, ఒక భార్యతో సుఖంగా బతుకుతాడు. కొందరు భార్యలు అంటారు, వాళ్ళు గయ్యాళ్ళు అనుకో, అలివి కానీ ఆడదాన్ని చేసుకొని మురిగి సచ్చేవురా ముండా కొడక అని తిడతారు. చూడు, తెలుసా పదం? ఇంటి తిరుగుతావేమయ్యాను మరి వాడు ఏ కొడుకు? అదేమో అలివి కానీ ఆడదు, ఈడేమో చేతగానేవాడు అన్నట్టు తిడతారమ్మా. ఆడపిల్లల్లో పొగరబోతులు ఉన్నారు, మగవాళ్ళలో కూడా ఉన్నారు చెడిపోయినాడు. దేవుని యొక్క వాక్యం బోధ ఏంటంటే జ్ఞానాన్ని నేర్పుతుంది. ఈ జ్ఞానము జ్ఞానుల్లో ఉంటుంది. జ్ఞాని ఏడవకూడదు, జ్ఞాని ఏడవడు. ఆలోచన ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది, పొద్దున ఉంటుంది. ఆ పొద్దుతో ఆలోచనతో ఆ యొక్క అంధకారాన్ని, అజ్ఞానాన్ని జయిస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ప్రాణాన్ని కూడా కాపాడుతుంది, ప్రాణమును కాపాడుతుంది. జ్ఞాని తన జ్ఞానము చేత అపాయము నుండి తను తాను కాపాడుకొనునని బైబిల్లో ఉంది, సామెతల్లో. చూడండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఇట్లా పోతుంటే అంతే ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంటా. ఇట్లా పోతుంటే మనం ఎక్కడున్నామంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు కదండి? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? జ్ఞానము ఏం చేస్తుందని మనిషిని కాపాడుతుంది. జ్ఞాని ఏడవడు. ఈ జ్ఞానులు సంతోషంతో వచ్చారు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, ఏదో నక్షత్రం చూశారు ఆకాశంలో. ఆ నక్షత్రం చూసినప్పుడు వాళ్ళకి ఏమో ఆలోచన వచ్చిందని, ఎక్కడో ఒక మహాత్ముడు పుట్టాడని ఆలోచించారు. వాళ్ళకున్న సరుకుతో వాళ్ళు ప్రయాణమై 3 ఒక చోటకు వచ్చి కలుసుకున్నారు. అది యెరూషలేము అనే స్థలం. ఆ యెరూషలేములో రాజును ప్రశ్నించారు, మీ ఇంట్లో రాజుగారు పుట్టాడు కదంటే నా ఇంట్లో రాజు లేడు, పుట్టలేదు అన్నాడు ఏ రోజు. మరి ఎక్కడ పుట్టాడయ్యా అని అంటే, వాళ్ళ పండితులందరిని పిలిచి అడిగితే, మీకు తెలిస్తే నాకు వచ్చి రివర్స్ వచ్చి మళ్ళీ నాకు చెప్పండి, నేను ఆయన పూజిస్తానని కపటోత్తరం చెప్పాడు హేరోదు. ఆ యొక్క పండితులను అడిగితే యోధా బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. ఎవరు? పండితులు చెప్పారు. యోధా బెత్లెహేములో శిశువు పుడుతుందని, లోకరక్షకుడు పుడతాడు చెప్పారు వాళ్ళు పండితులు, ఆ ధర్మశాస్త్రం ఎరిగిన పండితులు అని. అంతవరకు సబ్జెక్ట్ అండి. ఈ జ్ఞానులు యేసుని పూజించుటకు వచ్చిరని బైబిల్ చెప్తుంది.
మీకు సందేశం అర్థమైందా? ఏంటి? యేసు ఎప్పుడు పుట్టాడు? యేసు ఎప్పుడు పుట్టాడు? ఈరోజు పుట్టాడులే, నీకు తెలీదా మాకు తెలీదా అనుకుంటారు మీరు. ఈరోజు పుట్టాడా? యేసు ఎప్పుడు పుట్టాడమ్మా? సామ్యాలు చెప్పినట్టు చెప్తున్నావు. సామ్యాలకి బైబిల్లో చదివిన జ్ఞానం ఉంది కనుక అంతవరకు చెప్తున్నావు. నువ్వు చదువుకున్నావు, అంతవరకు చెప్పావు కదా. యేసు ఎప్పుడు పుట్టాడు? కాదు, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకున్న థాట్స్ అనేవి నా యొక్క థాట్ని అందుకోలేదు, అందుకని మీరు వాక్యంలో ఎదగలేకపోతున్నారు. యేసు ఎప్పుడు పుట్టాడని చెప్పాను నేను, మీకు ఉల్టా చెప్పేసి నేను కదా. 2000 సంవత్సరాలు మీరంటే, నేను దేశంపై 450 కోట్ల సంవత్సరాల క్రితము భూమి పట్టుకుముందే ఆయన పుట్టి ఉన్నాడు అని చెప్పారు. ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన సన్నిధిలో నేను ఆనందించుచుంటిని అన్నాడు. ఏన సన్నిధిలో? యెహోవా సన్నిధిలో నేను ఆనందించుచుంటిని, జ్ఞానమునై ఉన్నాను. నేను భూమి మీదకి నరరూపంగా రావటము ఈ 2000 సంవత్సరం, నరరూపం, మాంస రూపము, రక్త రూపంలో రావటము 2000 సంవత్సరాలని మీరు చెప్పేది చక్కగానే ఉంది. కానీ యేసు గురించి ఇంకొక పదం చెప్పనా? నేను పుట్టి తిని అన్నాడా? యెహోవాకి ఒక పదం ఉందండి, ఆదియు మధ్యమును ఆది మధ్యాంత రహితుడు. ఆది నేనే, అంతము నేనే అన్నాడా? యేసుప్రభు అంటున్నాడు, నేను జ్ఞానమునై ఆయన వద్ద ఆనందిస్తున్నాను, నేను అప్పుడు పుట్టి తిని అంటూ, తర్వాత ఆయన ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, నేను ఆదియును అంతమునై ఉన్నాను. అంతము నేనే, ఆదియు. యేసు ఎవరు? ఆది నేనే, అంతము నేనే, మధ్యం కూడా నేనే. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడు పుట్టాడు? పుట్టుకలేదు. హీ మేనిఫెస్టెడ్, Jehovah manifested in the world to us in the flesh manifested. He is Son of God. Jehovah manifested in the flesh to us. He is Son of God. అంటే నీకు ఇక్కడ ముగ్గురికి అర్థమైంది, నా భాష మిగతా వాళ్ళకి అర్థం కాదు. చెప్తాడు, యెహోవా రక్తములో మాంసములోకి వచ్చిన ఆ శరీరమే, ఫ్లెష్ అంటే శరీరం, మాంసమే, మాంసయుక్తమైన ఆ శరీరమే సన్ ఆఫ్ గాడ్, కుమారుడు అంటారు. ఈ కుమారుడు యెహోవా యొద్ద జ్ఞానమై ఉన్నాడు. యెహోవా బుర్రలో ఉన్న జ్ఞానము ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొడుకు పుట్టకముందు కడుపులో లోపల పేగుల్లో ఉన్నప్పుడు ఏమై ఉన్నాడు నీ కొడుకు లేకపోతే నీ కూతురు? నువ్వై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది తెలిస్తే కదా ముందు. నా పిల్లగాడు ముద్దాటం తెలిసింది, కానీ ఒక పదం తెలుసుకో. నీకు పిల్ల పుట్టింది, కొడుకు పుట్టింది, ఆడపిల్ల కాదు, మగ పిల్లలు, ఆడపిల్లలు అందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు పుట్టకముందు నీ గర్భమందు వాళ్ళు ఉన్నప్పుడు ఏమై ఉన్నారు? అమ్మా మీ అబ్బ ముగించమంటుంది, నేను ముగించ. చూడు ఏమై ఉన్నారు. నీ గర్భమందు శిశువు ఉందండి, 9 నెలల పిల్ల లేకపోతే 10 నెలల పిల్ల ఉందనుకుందాం. వాళ్ళు ఏమై ఉన్నారు? నీవు అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది ఇప్పుడు పదం? నీవే నీ పిల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవే నీ పిల్ల, నేనే నా పిల్ల, నేనే నా పిల్లని 10 సార్లు అర్థమైద్దాం చూద్దాం. నేనే నా పిల్ల కాదా? రక్తం అంతా ఎవరిది? ఎవడబ్బగాడు సొమ్ము? నీ రక్తం అంతా ఎవరిది? నీ మాంసం అంతా ఎవరిది? ఆ పురుషుడి యొక్క జీవకణం ఎవరిది? ఆ యొక్క విత్తనం ఎక్కడిది? ఆడు నీవు అయ్యున్న రక్తమై ఉన్నావు. నీ బిడ్డే నీ రక్తమై ఉంది, నువ్వే నీ బిడ్డవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒప్పుకుంటావా? తప్పుకుంటావా? ఇది నా జ్ఞానం, నీ జ్ఞానం. అది దైవ జ్ఞానం. ఏంటంటే ఆయన లోపల ఉన్న జ్ఞానం ఉంది చూడండి. ఆయన యొద్ద నేను జ్ఞానమై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు. ఆ లోపల ఉన్న జ్ఞానము నేనే.
ప్రధాన శిల్పం అంటే శిల్పకారుడను నేనే. యెహోవా అంటే ఎవరు? రక్షకుడు. భూమి మీదకి వచ్చిన రక్షకుడు ఎవడు? యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాయే యేసుక్రీస్తు అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. కారణం ఏంటంటే నేను కుమారులేండే, మాకు తెలిసినంతవరకే. త్రిత్వం ఏకం ఎట్లా ఉంది? యెహోవాయే నరరూపంలో వచ్చిన కుమారుడండి, మానవ రూపంలో వచ్చిన కుమారుడుగా ఆయన అవతరించను. ప్రైజ్ ది లార్డ్. అది సబ్జెక్ట్. ఇది క్రిస్ పాస్టర్ యూట్యూబ్లో చెప్తుంటే పట్టేసి ఆ పదాన్ని. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అని ఆ బోధకులందరికీ చెబుతుండు. నేను ఆ పాయింట్ పట్టుకున్నాను. దీనిలో ఉన్న అర్థాన్ని నేను చెప్తున్నాను, ఇప్పుడు లోపల నుంచి బయటకు తీస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, నాకు అర్థమవుతుంది. యూట్యూబ్లో వాక్యం అర్థమవుతుంది. హైదరాబాద్లో మాట్లాడట్లా మన క్రిస్ పాస్టర్, ఆఫ్రికా ఖండపు అయ్యగారు. ఆయన చెప్తున్నాడు, జెహోవా మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యెహోవాయే నరరూపంలో వచ్చిన కుమారుడు అని చెప్పబడుతుందమ్మా. యెహోవాయే. అందుకని యెహోవా పరిశుద్ధాత్మయ్య ఉండగా మరియమ్మ నిన్ను కమ్ముకుంటుంది, ఆత్మ కమ్ముకుంటుంది. మరి ఎట్లా మరి పిల్ల ఎట్ట పుట్టాలా చెప్పు? ఇంకా ఎవరించి చెప్పాలా? నీకు చెప్పటకు మార్గం లేదు. ఆ పిల్లగాడికి ఆ పిల్లకి పెళ్లి చేస్తే ఆ పిల్లగాడు ఆ పిల్లని కమ్ముకొనినో 2-3 సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టాను. అర్థమైందిగా? ఇంకా అర్థం చెప్పాలా? యెహోవా పరిశుద్ధాత్మ రూపంగా ఉన్న యెహోవా మరియమ్మని పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముట వలన సంతానం పుడుతుంది అన్నాడు. ఇంకా అర్థం చెప్పలేమండి. అది యెహోవా వల్ల పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే రక్షకుడయ్యాడు లోకం అంతటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది 2000 సంవత్సరాలు మేనిఫెస్టెడ్ టు ద వరల్డ్. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? యెహోవా అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా జ్ఞానమై ఉన్నాడు. యెహోవా బుర్ర లోపల ఉన్నాడు. అర్థమైందా? యేసు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాలు బిఫోర్, 450 కోట్ల బిఫోర్, 1,00,000 కోట్ల బిఫోర్, 1,00,000 కోట్ల ముందు, తర్వాత ఇవి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు, ఏమి శూన్యం కూడా ఏమి లేనప్పుడు యెహోవా ఎక్కడున్నాడు? ఆయన ఒక్క ఎలోన్. హీ వాజ్ ఎలోన్, హీ ఈజ్ ఎలోన్, హీ విల్ బీ ఎలోన్. అర్థమైందా? ఎలోన్ అంటే అర్థమైంది కదా. ఎలోన్ ALONE, ఎలోన్. లోన్లీ, హీ ఈజ్ లోన్లీ. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఏం లేవు, నక్షత్రాలు లేవు, శూన్యం లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, ఏది లేదు. ఆయన ఒక్కడే ఉండెను అని బైబిల్లో ఉంటుంది. నేను ఒంటరినై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నేనే సృష్టించాడు అంటాడు. ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నా. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు చెప్పండి. మీరు సమాధానం చెప్పగలరా? ఎవరికైనా సమాధానం చెప్పగలరా? చెప్పగలరా సమాధానం? ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఉన్నాడు. ఆయనకి పుట్టుబడి లేదు. యేసుక్రీస్తుకి పుట్టుబడి లేదు. ఆదాముకి పుట్టుబడి లేదు, చేయబడ్డాడు. ఆదాముకి పుట్టల. ఏ తల్లి గర్భం నుంచి ఆదాము పుట్టలేదు. ఆయన చేయబడ్డాడు, బొమ్మగా చేయబడి గాలి ఊదబడ్డాడు. అందుకని నువ్వు గాలిగా ఇట్లా పిల్లల రూపంలో సంతానంగా వస్తున్నారు భూమి మీదకి జనం. ఆదాము నుంచి వచ్చిన వారు అదంతా. చెప్పండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, నేను ముగించేస్తా, ప్రార్థన చేస్తా. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాలే తల బాదుకుంటారు కదండి. అది నువ్వు చెప్పొద్దు ఎవరికి. మానవ రూపంగా శరీరం దాల్చుకున్నవాడు 2000 సంవత్సరాలు. అసలు ఆయన నిత్యము ఉన్నవాడని ఒక మాట చెప్పేసేయండి. నిత్యము నిరంతరము ఉన్నవాడు ఎవరు? యేసు ప్రభు అనగా నిరంతరము ఉన్నవాడు. నేను కూడా నిత్యము ఉంటే పరలోకంలో నిత్యము ఉంటాడు సింగు పాస్టరు, లేకపోతే నిత్యం నరకంలో ఉంటాడు. నిత్యము మళ్ళా నిత్యము, అది సత్యం కూడా నిజమే. ఉంటే నిత్యము పరలోకంలో ఉంటాడు,
ఎంతమంది నిత్యము దేవుల్లో ఉండెను, ఒక 60 ఏళ్ల క్రితము దేవుల్లో ఉన్నాడు. ఈ చనిపోయిన తర్వాత నిత్యము పరలోకంలో ఉండాలి దేవునిలోనే, లేకపోతే నిత్యము అగ్నిలో ఉండాలి. అర్థం కాల? ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ కూడా నిత్యము ఉన్నారండి. నిత్యము ఉందురు ఎక్కడ? ఈ స్థలంలోనన్నా, ఈ స్థలం అగ్నిలోనన్నా, పరలోకంలో అన్నా, నిత్యము ఎక్కడన్నా ఒక స్థలంలో నిత్యము ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉంటారు అంతే. ఇప్పుడన్నా కాస్త బైబిల్ మనకి ఉపదేశించే విధానము తెలియబడాలి. యేసు ప్రభు వారు పుట్టుబడి ఎప్పుడంటే ప్రశ్నిస్తే నరరూపంగా 2000 సంవత్సరాల్లో మరియమ్మకు అన్నది ఆయన నిత్యము ఉన్నవాడని. ఎవరికైనా సమాధానం చెప్పండి, మీకు శాతనైతే సమాధానం చెప్పడం రాకపోతే వాళ్ళని పట్టుకొని నా దగ్గర రండి, నేను చూపిస్తా. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదేం భాషరా బాబోయ్, అర్థం కావట్లేదు బాబోయ్ అంటారు కదా. యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను. అదేం పదాలు అట్లుంటాయి? కన్ఫ్యూజన్ ఉంది కదా. అందుకని నేను ఆయన వద్ద నిత్యం ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా నిత్యం ఉన్నవాడు. అందుకని బైబిల్లో నీ పేరేంటయ్య అంటే, నా పేరు కావాలా నీకు? నా పేరు కావాలా నీకు? అయితే చెప్తున్నాను, ఉన్నవాడను. అది పేరేనా అసలు? చెప్పు, పేరేనా? ఉన్నవాడను అంటే అర్థం ఏంటి? ఐ ఆమ్, ఐ వాజ్, ఐ విల్ బీ. ఉన్నవాడను అంటే అర్థం అది. 3 కాలాల్లో నిత్యము ఉండుట. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే కాలం లేదండి అన్నారు. మరి ఎట్లొచ్చింది? మనుషులు సృష్టించుకున్నారు కాలాన్ని. పరలోకంలో గడియారం ఉందంటావు కదా, అక్కడ కూడా గడియారం లేదు, బందలేదు, ఏం లేదు. ఈ సూర్యుడు అంత దూరం పోతే నీకు కాలం తెలీదు, కాలం లేదు. అది నిత్యం అంతే. ఇంకా నిత్యం అని పదం ఆడబడుతుంది కానీ ఏముండదు. ఇక బైబిల్లో మనుషులకి 1000 సంవత్సరాలు నడితే దేవునికి ఒక రోజు అంటగా. అది నీ భాష, నీ బ్రెయిన్ భాష, మన భాష. అది 1000 సంవత్సరాలు నడితే దేవునికి ఒక రోజు అంటారు చూడండి. మానవ భాష అండి అది. శాస్త్రవేత్తలు ఈ మధ్య తీస్తున్నారు, క్వాంటం థియరీ తీస్తున్నారు. మన కాలం అనే దానికి అర్థం లేదన్నారు. ఇదంతా మాయ అన్నారు, భ్రమ అన్నాడు. మొత్తం మోసమే. నువ్వు రక్షణ పొందితే నిత్యము ఆయనలో ఉందువు, ఇక నిత్యము అంతే సంగతి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీద ఉందాం. ఈ అబ్బగారు ప్రార్థన చేస్తుంది. ఎవరన్నా చేయండి ప్రార్థన, ప్రేరేపించబడిన వారు చేయండి.